సో మనకి పోర్ట్ఫోలియోలో మాక్సిమం రిటర్న్స్ జనరేట్ చేయడానికి 3 to 4 ఫండ్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ప్రాపర్ యూటిలైజేషన్. ప్రాపర్ యూటిలైజేషన్కి, ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ 60 to 70 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ అవును. చేస్తాయి. సో మనం ఎక్కువ చేసినా కానీ యూజ్ ఉండదు. సాయిరామ్ గారు, జనరల్గా ఒక ఫండ్లో పెట్టామంటే తర్వాత ఒక 50 నుంచి 100 కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్టే, వాటిలో పార్ట్ ఓనర్ అనే చెప్పొచ్చు. అలాంటిది ఒక మంచి ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా 2, 3, 4 అంటున్నారు కదా మీరు, ఎలా చూస్ చేసుకోవాలి ఫండ్స్ని, ఎన్ని ఉంటాయి అవి? మనం ఎప్పుడైనా కానీ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 4 to 5 ఫండ్స్. సో అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫ్లెక్సీ ఆర్ మల్టీ క్యాప్. ఓకే. సో మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన ముఖ్యమైన ఫండ్ అది. ఇదే మన కోర్ పార్ట్. అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్స్ ఎలాంటిదో, సో ఈ ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ డిపెండింగ్ అపాన్ ద రిస్క్ క్యాపిటల్ ఆఫ్ ద పర్సన్ పిల్లర్స్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్. సో డిపెండింగ్ అపాన్ ద రిస్క్ క్యాపిటల్ ఆఫ్ ద క్లయింట్. ఓకే. సో ఇవి ఎలాంటివి అంటే మనకి ఫినిషర్స్ లాంటివి. సో అది మనకి హార్దిక్ పాండ్యా లాంటివి. సో లాస్ట్లో వచ్చేసి హిట్టింగ్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఒక డెట్ ఫండ్ లేదా ఒక ఆర్బిట్రాజ్ ఫండ్. ఓకే. రిస్క్ అనొచ్చా? ఇదేంటంటే మనకి స్టెబిలిటీ ఇస్తుంది.